ఒకరు గర్జన, మరొకరు ఉప్పెన. అందుకే ఎన్నికలకు ముందు చేతులు కలిపారు. ప్రత్యర్థిని చిత్తు చేసి అధికారంలోకి వచ్చేశారు. నవ్యాంధ్రలో పాలన సాగిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఏ విమర్శలు చేశారో ఇప్పుడు అవే కూటమికి తాకుతున్నాయి. అందుకే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పొద్దంటున్నారు. రౌడీ లీడర్లకు బుద్ధొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసింది ఏపీ సర్కార్. ఇంతకీ ఆ కేసు పెట్టడానికి అసలు కారణం ఏంటి? ఎందుకు ఎమ్మెల్యేపై కేసు పెట్టారు? యాక్షన్ తీసుకోవడంతో బాబు ఎవరి మనసును దోచేశారు? టీడీపీ ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం. వెంటనే చర్యలు తీసుకున్న సీఎం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ వ్యక్తులుగా వేరైన నిర్ణయాలు మాత్రం ఒక్కటే. అపారమైన పాలన అనుభవం ఉన్న జనసేనానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు టీడీపీ అధినేత. పవన్ ఏది చెబితే అది రైట్ అంటున్నారు. కళ్యాణ్ కు కోపం వస్తే సిబిఎన్ గుస్సా అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ విరుచుకుపడ్డారు. దీంతో వెంటనే తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించారు చంద్రబాబు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సర్కారు వారి నిర్ణయం పెను దుమారం రేపుతోంది. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా అటవీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఏకంగా ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ ఘటనపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే సహా అతని అనుచరులు దాడి చేసినట్లు సీనియర్ అటవీ అధికారుల నుండి నివేదిక అందుకున్న తర్వాత సమగ్ర విచారణకు ఆదేశించారు పవన్. ఎమ్మెల్యే కాన్వాయ్ అటవీ తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్నప్పుడు గొడవ జరిగింది. గేటు వెంటనే తెరవకపోవడం, సిబ్బంది తన వద్దకు రాకపోవడంతో చిరాకు చెందిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దుర్భాషలాడి రెచ్చిపోయారట. సీసీటీవీ ఫుటేజ్లో ఎమ్మెల్యే ఓ ఉద్యోగితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. ప్రశ్నించిన సిబ్బందిని అటవీ శాఖ వాహనంలో బలవంతంగా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. గాయపడిన వారిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, గార్డ్ గురువయ్య, డ్రైవర్ కరీముల్లా ఉన్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా శ్రీశైలం 1 టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నేరపూరిత చర్యలకు పాల్పడినందుకు, అటవీ చట్టాలను ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై కొరడా జులిపించింది చంద్రబాబు సర్కార్. అందుకు ప్రధాన కారణం డిప్యూటీ సీఎం పవన్ కోపంగా ఉండటమేనని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు స్వీయ క్రమశిక్షణ పాటించాలని చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలకు చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు పవన్. సొంత పార్టీ ఎమ్మెల్యేపై చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేయడాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నారు ఏపీ ప్రజానికం. అధికార దర్పంతో ఆగడాలకు పాల్పడే లీడర్లకు చెక్ పెట్టడం సరైనదేనన్నారు. భవిష్యత్తులో మరెవరూ పొరపాట్లు చేయకుండా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తమ అధినేత సముచిత గౌరవం దక్కడంతో జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమ్ముడు తమ్ముడే అంటోంది కూటమి సర్కార్. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేదే లేదంటోంది. అయితే అందరికీ ఇదే ఫార్ములా వర్తించాలంటున్నారు కూటమి లీడర్లు. కొంతమంది ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. మహిళలను వేధించినట్లు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్పై ఆరోపణలు వస్తున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాల నేతలు.